విజ్ఞాన్ మందిర్. వెల్కమ్ టు ప్రవేశిక టు ఆల్ మై రాష్ట్ర స్టూడెంట్స్. రాష్ట్ర వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు, 2 ఎగ్జామ్స్ రాశారు. ఇప్పుడు ప్రవేశికలో స్టార్ట్ అయ్యారు. ప్రవేశిక మీరు చదవాలని అనుకుంటున్నారు కదా, సో చాలా ఈజీయే, టెన్షన్ పడద్దు, భయపడద్దు. ప్రవేశిక 3 పేపర్స్ ఉంటాయి, అంటే రాష్ట్రాలాగే 1, 2 సేమ్. థర్డ్ పేపర్ వచ్చి మనకి తెలుగు ఉంటుంది, తెలుగు పేపర్ రాయాలి, ఓకేనా. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రవేశికలో ఫస్ట్ లెసన్ మనం చెప్పుకుందాం అనుకుంటున్నాం. లెసన్ నేమ్ వచ్చి మనుష్యత. మరి లెసన్లోకి అయితే వెళ్దాం, లేట్ చేయొద్దు, ఎక్కువ ఉంటుంది కదా పార్ట్ ఇక నుంచి మనకి. సో కాన్సన్ట్రేషన్గా వినండి, ఒక పెన్సిల్ కానీ పెన్ కానీ తీసుకొని ప్రతి దానికి మీనింగ్స్ రాసుకోండి, ఓకేనా. స్టార్ట్ చేద్దామా మరి. ప్రవేశిక గైడ్ తీసుకోండి అందరూ కూడా. ప్రవేశిక గైడ్లో మనకి ఫస్ట్ లెసన్ అంటే ఫస్ట్ పద్య భాగంలో వచ్చి ఫస్ట్ లెసన్ అమ్మ మనుష్యత. పేజ్ నెంబర్ మీకు చెప్పకలేదు, ఫస్ట్ పేజే మనుష్యత. సో ఆధునిక పద్య అనమాట. ఈ మనుష్యత అనేది లెసన్ నేము. మనుష్యత మనకి క్యా హే? మనుష్యత మీన్స్ హ్యుమానిటీ. హ్యుమానిటీ, మనుష్యత అంటే హ్యుమానిటీ, మానవత్వం. చూడండి, శ్రీ మైథిలి శరణ్ గుప్తా అంటే కవి. హూ రోట్ దిస్ లెసన్? ఎవరు రాశారు ఈ లెసన్ని? మైథిలి శరణ్ గుప్తా గారు రాశారు, ఓకేనా. కవి పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కవి పరిచయం ఒకటి ఉంటుంది, అంటే ఏంటి? ఆయన హిస్టరీ అనమాట, ఓకేనా. సో ఆయన అంటే ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు, ఎక్కడ పుట్టారు, ఆయన రచనలు ఏంటి, ఫేమస్ ఏంటి అందులో అన్నవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లెసన్ సారాంశం రాయమన్నప్పుడు ఖచ్చితంగా కవి పరిచయం రాయాలి. అలాగే మీకు కవి పరిచయానికి 5 మార్క్స్ ఇస్తారు. కొంతమంది కవులు ఒక 3 or 4 కానీ కవులు పేర్లు ఇచ్చి వాళ్ళ గురించి కవి పరిచయం రాయండి అని స్పెషల్గా క్వశ్చన్ ఉంటుంది. దానికోసమైనా మనం చదవాలి, ఓకేనా. చూడండి, ఇప్పుడు ఫస్ట్ కవి పరిచయంలో జన్మ శిక్ష ఉంది, అంటే బర్త్ అండ్ ఎడ్యుకేషన్. हिंदी के राष्ट्र कवि श्री मैथिली शरण गुप्त जी का जन्म सन 1886 में उत्तर प्रदेश के झांसी जिले के चिरगांव नामक गांव में हुआ था. ఎక్కడైందంటే ఉత్తరప్రదేశ్లో అయ్యింది, ఝాన్సీ జిల్లాలో. అలాగే గ్రామం, విలేజ్ నేమ్ ఏంటి? చిరుగావ్. చిరుగావ్ నామక్ గావ్ మే హువా థా. ఆప్కే పితా అంటే ఫాదర్ అన్నమాట. నిష్ణావాన్ వైష్ణవ్ అంటే ఏంటి? వైష్ణవ కులానికి చెందిన, వైష్ణవ మతానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే బ్రజ్ భాషకే కవి, ఆయన కూడా ఒక పోయెట్టే. అది భాష అంటే లాంగ్వేజ్ అనమాట, బ్రజ్ భాష అనేది ఆ లాంగ్వేజ్ యొక్క పోయెట్ అని, ఓకే. పితాకి ప్రేరణసే కవిత కర్నా షురూ కియా. ఎవరు? మన మైథిలి శరణ్ గుప్తా గారు, వాళ్ళ ఫాదర్ కూడా పోయెట్టే కదా. సో ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈయన కూడా కవితలు రాయడము, కవిత్వం అనేది చదవడము, దాని మీద ఇంట్రెస్ట్గా వెళ్ళి కవి అయ్యారనమాట, ఓకే. ఆప్కి శిక్ష దీక్ష ఘర్ పర్ హీ హుయి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అన్నీ కూడా ఇంటి దగ్గరే జరిగినాయి అనమాట. విశేషత ఏమంటే స్పెషాలిటీస్ ఉన్నాయి చూడండి. आप महावीर प्रसाद जी की प्रेरणा से खड़ी बोली कविता करने लगे. खड़ी बोली అంటే లాంగ్వేజెస్ లో మనకి డిఫరెంట్ గా ఉంటాయి. చూడండి, మనం ఆంధ్రాలో తెలుగుయే మాట్లాడతాం, అలాగే తెలంగాణలో కూడా తెలుగు మాట్లాడతాం, బట్ స్లాంగ్ తేడా ఉంటుంది కదా. అలాగే ఇక్కడ బోలి, ఉపబోలి అని రకరకాలుగా ఆ ప్లేస్ని బట్టి లాంగ్వేజెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో అందులోనే ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ అనమాట. సో ఆ లాంగ్వేజ్లో ఆయన కవితలు రాయడం అనేది స్టార్ట్ చేశారు. సుప్త భారత్ కో జాగృత్ కర్నే కా సఫల ప్రయత్న కియా తా అంటే మన సొసైటీకి యూజ్ అయ్యేటటువంటి, భారతదేశానికి యూజ్ అయ్యేటటువంటి ఎక్కువ కవితలు రాయడానికి ట్రై చేశారు, రాశారనమాట. ఆప్కి భారత్ భారతి అంటే ఈ ఫేమస్ అనమాట. ప్రముఖ రచన ఇవన్నీ రాష్ట్రీయ భావనాओं का మూర్త రూప. ఆయన రాసినటువంటి భారత్ భారతి అనేటటువంటి రచనలో, కవిత్వంలో ఇది భావన, రాష్ట్రీయ భావన అంటే ఏంటంటే నేషనాలిటీ అనమాట. మన నేషనాలిటీ, మన నేషనల్ దాని గురించి, మన భారతదేశం గురించి ఎక్కువగా అందులో ఉంటుంది. సాకేత్ మహాకావ్య, ఆయన రాసిన దాంట్లో మహాకావ్యం సాకేత్ అనేది ఫేమస్ అనమాట. आपको मंगल प्रसाद पारितोषक तथा हिंदुस्तानी अकादमी का पुरस्कार भी प्राप्त हुआ था. అంటే ఆయన రాసిన సాకేత్ అనేటటువంటి రచనకి, మహాకావ్యానికి మంగళ ప్రసాద్ పారితోషక్, మంగళ ప్రసాద్ అనేటటువంటి అంటే బిరుదులు అనమాట. అలాగే హిందుస్థానీ అకాడమీ పురస్కార్, హిందుస్థానీ అకాడమీ యొక్క పురస్కారాలు, ఆ గిఫ్ట్లు కూడా అందుకున్నారు. సో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాసుకోవాలి, ఎలా రాసుకోవాలనేది దాంట్లో చెప్తాను. అక్కడ వరకు టిక్స్ పెట్టుకోండి, అంతా రాయక్కర్లేదు, ఇంపార్టెంట్ పాయింట్స్ టిక్ చేసుకోండి. జన్మ శిక్షలో ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా రాసుకోండి. విశేషతాయంలో ఆప్ ఉంది చూసారా, అక్కడ బ్రాకెట్ పెట్టుకోండి. అక్కడ నుంచి కడి బోలి కవిత కర్నే లగే సెకండ్ లైన్లో ఉంది, అక్కడ వరకు బ్రాకెట్ క్లోజ్ చేయండి. తర్వాత దాని కింద లైన్ చూడండి, ఆప్కి దగ్గర నుంచి మళ్ళీ బ్రాకెట్ పెట్టుకోండి.
అక్కడ నుంచి 4th లైన్కి రండి. పురస్కార్ బి ప్రాప్త హువా, అక్కడ వరకు బ్రాకెట్ పెట్టుకోండి చాలు. తర్వాత రచనాయే మన సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఫేమస్ ఏంటి? యశోధర, జయద్రథవద్, జయభారతి, పంచవటి, పృథ్వీపుత్ర, కిసాన్ ఆది ఉల్లేఖనీయ హే, అక్కడ వరకు బ్రాకెట్ పెట్టుకోండి చాలు. సో ఈ 2 లైన్లు సరిపోతాయి. అంటే ఏంటంటే మీకు రచనలు ఏమేంటి ఫేమస్ అనేవి అవి చదువుకోండి. అందులో ఎన్ని గుర్తుంటే అన్ని అక్కడ సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని నీట్గా ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఓకేనా? ఇది కవి పరిచయం. ఓకేనా? మనుష్యతలో మా గుర్తు పెట్టుకోండి, అదే మాతో కవి పేరు స్టార్ట్ అవుతుంది, మైథిలి శరణ్ గుప్త. ఓకేనా? అలాంటి ట్రిక్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కువ లెసన్స్ ఉంటాయి. మరి ప్రతి లెసన్కి కవులు ఉంటారు కదా, మరి వాళ్ళ కవుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి కదా, మనం కష్టం అవుతుంది. ఇలాంటి కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తే మనుష్యత మాతో స్టార్ట్ అవుతుంది. సో మాతో మనం కవి పేరు స్టార్ట్ అవుతుందని గుర్తు పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా ఎగ్జామ్ టైంలో గుర్తొస్తుంది అనమాట, మైథిలి శరణ్ గుప్త అని. సరే, ఇప్పుడు మన లెసన్లోకి వెళ్దాం. ఇక్కడ మీకు సందర్భ సహిత వ్యాఖ్యలు ఉన్నాయి మేడం. సందర్భ సహిత వ్యాఖ్యలు ఎలాగా, పోయమ్స్ ఎలాగా అంటున్నారు. సారాంశం ఒక్కసారి బాగా చదివితే వాళ్ళు ఇచ్చే పోయంని ఈజీగా ఏదో ఒక 1 or 2 words మనకు అర్థమవుతాయి కదా, అందులో సారాంశం మనకు వచ్చు కదా, దాని రిలేటెడ్ అక్కడ రాయడమే భావం, ఇంకేమీ లేదు. ఈజీయే. సారాంశం నేర్చుకున్నామంటే సందర్భ సహిత వ్యాఖ్యలు మనం ఓన్గా రాసుకోగలుగుతాము. ఏమో దాని గురించి టెన్షన్ ఏం పెట్టుకోకండి. చూడండి, ఇప్పుడు సారాంశం పేజ్ నెంబర్ 4లోకి రండి. చూడండి, ఇక్కడ కూడా కవి పరిచయం ఇచ్చాడు 3 lines. ఆ 3 lines అంటే సారాంశం ఎప్పుడు అడిగినా కూడా 10 marks కైనా మనం రాయాల్సింది ఫస్ట్ కవి పరిచయం రాయాలి. मनुष्यता कविता श्री मैथिली शरण गुप्त जी के द्वारा लिखा हुआ मर्मस्पर्श कविता है. మర్మస్పర్శ అంటే హార్ట్ టచింగ్, టచ్ చేసేటటువంటి, మన హార్ట్ ని టచ్ చేసేటటువంటి ఒక కవిత. జిస్మే శ్రీ గుప్త జీ మనుష్యతా కే బారే మే బతాయా. ఇందులో దేని గురించి, హ్యుమానిటీ గురించి అక్కడ మనకి గుప్త గారు చెప్పారు. సరే, సారాంశ్. ఇప్పుడు సారాంశ్ చూడండి. కవి కహతే హై కి మనుష్యతో మర్ద్య హై. మనుష్యతో మర్ద్య హై అంటే మనిషి అన్నవాడు, మర్ద్య అంటే చనిపోతాడు. ఖచ్చితంగా మనం చనిపోతాం. మనం ఎంతకాలం బ్రతుకుతామా, మనిషిగా పుట్టిన తర్వాత ఖచ్చితంగా మనం చనిపోవడం అన్నది పక్కా. జబ్ మృత్యు సే ధర్నేకి జరూరత్ నహీ హే. కానీ మృత్యువు గురించి, డెత్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. उनको मरने से पहले मानव जाति के हित के लिए आवश्यक काम करके जाना है. కానీ చనిపోయే ముందు ఖచ్చితంగా మనం ప్రపంచానికి అంటే సొసైటీకి ఉపయోగపడే పని చేసి అప్పుడు చనిపోవాలి. తాకి సబ్ లోగ్ ఉసే యాద్ రఖ్ సకే. అప్పుడే అందరూ మనల్ని గుర్తు పెట్టుకుంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? మహాత్మా గాంధీ గారు. ఆయన చూడండి, మనకి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు కదా. సో మహాత్మా గాంధీ గారు ఎంతో కష్టపడి మనకి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. అందుకే మనం ఇప్పటికీ ఆయన్ని గుర్తు పెట్టుకున్నాం అలాగే. తర్వాత చూడండి, జో మానవ జాతికి హితకే లియే కామ్ నా కియా హో. ఎవరైతే మానవ జాతికి అంటే మన హ్యూమన్స్కి, మన సొసైటీకి ఉపయోగపడే పనులు చెయ్యరో, స్వార్థకే లియే జీవన్ యాచన్ కర్తా హే అంటే వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం, వాళ్ళ స్వార్థం కోసం బ్రతుకుతారో, వహ పశు ప్రవృత్తి వాలా హే అంటే పశువులతో సమానం. పశువులకి ఏముంటుంది, ఏమన్నా ఉంటుందా చెప్పండి? వాటికి ఏమి ఉండదు, ఫీలింగ్స్ అటువంటి, అంటే ఫీలింగ్స్ ఉంటాయి, దాని గురించి కాదు, కానీ ఏమో మనం తిన్నామా తిరిగామా అన్నట్టు ఉంటుంది. అలాగే మనుషులు కూడా ఇంకా తేడా ఉండదు పశువులకి మనుషులకి అని చెప్పడం. తర్వాత చూడ మనుష్యకే లియే జో మర్తే హే వేహి మనుష్య కెహలాతే హే. ఎవరైతే ఎదుటి వాళ్ళ కోసం చనిపోతారో, వాళ్ళకి మంచి చేయటానికి వీళ్ళు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు, సర్వీస్ చేస్తారు, వాళ్ళే మనుష్యులు అని చెప్పబడతారు అని చెప్పారు. తర్వాత చూడండి, ఉదారత మనుష్యతకి సంపూర్ణ రూప హే. ఉదారత అంటే జాలి గుణం పెట్టి ఎదుటి వాళ్ళ మీద జాలి చూపించడం అనేది సంపూర్ణ రూపము మనుష్యతకి, హ్యుమానిటీకి అని. ఉదార్కి గుణ్ గాన్ స్వయం సరస్వతి బి కర్తీ హే. స్వయంగా సరస్వతీదేవే ఉదారత అనేది ఎంత గొప్పదో చెప్పింది. ఉదారతకో హి ఇస్ దునియా కృతార్థ భావ్ మాంతి హే. కృతార్థ భావం అంటే గ్రాటిట్యూడ్, అంటే ఏంటంటే సక్సెస్ఫుల్గా జీవితాన్ని, ఉదారతా భావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ లైఫ్లో వాళ్ళు సక్సెస్ అయినట్టే అని చెప్పడం అనమాట. జో ఉదార్ భావ్ సే రహతా హే, ఎవరైతే జాలితో బ్రతుకుతారో, ఉస్కి కీర్తికో దునియా గాతి హే. వాళ్ళ కీర్తిని అంటే వాళ్ళని పొగుడుతుంది ప్రపంచం అని. పూజా భీ కర్తీ హే, వాళ్ళకి పూజలు కూడా చేస్తుంది. పూర్ణ రూపీ ఆత్మీయ భావ్ జో ఇస్ దునియా మే జో భర్తా హే వహీ ఉదార్ హే. ఏదైతే ప్రపంచంలో ఆత్మీయ భావంతో ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తారో అదే ఉదారతా గుణం అని చెప్పడం. వహీ మనుష్యతా హే, అదే హ్యుమానిటీ.
मनुष्य जाति के हित हेतु अपना शरीर का त्याग करने से भी नहीं डरना चाहिए. అంటే ఎదుటి మనుషులకు ఉపయోగపడే పని చేయడం కోసం మన శరీరాన్ని త్యాగం చేసినా కూడా తప్పు లేదు. దానికి కూడా మనం భయపడాల్సిన పని లేదు. సైనికులు చూడండి, మన సోల్జర్స్ మనందరం బాగుండాలి, మన దేశం బాగుండాలని పాపం వాళ్ళు చనిపోవడానికి కూడా రెడీగా ఉంటారు కదా. వాళ్ళ లైఫ్ని త్యాగం చేస్తూ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీని వదిలేస్తారు, ఎక్కడికో వెళ్ళి బార్డర్లో మన కోసం యుద్ధాలు చేస్తారు, చనిపోతారు కదా. అది జిస్ ప్రకార్ భూఖే కో అపని థాలీ దేనే వాలే రతిదేవ్, అంటే ఎలా అయితే ఆకలితో ఉన్న వాళ్ళకి తన ప్లేట్లో అంటే తన అన్నం ప్లేట్ని దానం చేయడం అనేది, అలాగే దేవతాओंके लिए अपनी అస్థిజాల్ దేనే వాలే దదీచి. దదీచి తెలుసా మీకు? దదీచి ఎవరు? దదీచి ఒక ముని అమ్మ, ఒక ముని, ఆశ్రమవాసి అన్నమాట. ఆశ్రమంలో నివసించేటటువంటి ఒక ముని. ఒకప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరిగినప్పుడు ఎంతో ప్రాణ నష్టం జరిగింది. అప్పుడు దేవతలందరూ ఒక డెసిషన్కి వచ్చారు. ఏంటంటే వద్దు, ఇంకా మనం ఈ యుద్ధాలు చేయడం వల్ల నష్టం జరుగుతుంది, ఈ ఆయుధాలన్నీ కూడా మనం తీసేద్దామని ఆలోచించుకుంటారు. అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది, అంటే ఎక్కడ పెట్టాలి ఆయుధాలన్నీ అని ఆలోచిస్తే వీళ్ళు అనుకుంటారు, దదీచి గారి ఆశ్రమం అయితే దీనికి మంచి ప్లేసు, అక్కడ పెడితే శత్రువులకు కూడా అనుమానం రాదు, వాళ్ళకి కూడా దొరకదు, శత్రువులకు కూడా అక్కడ మనశ్శాంతి కోసమే చూస్తారు, సో అక్కడ పెడదామని చెప్పి ఆలోచించుకొని దదీచి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ పెట్టడానికి ఆయన పర్మిషన్ అడుగుతారు. ఆయన సరే అమ్మా అని చెప్తారు. కానీ దదీచి గారి వైఫ్ ఉంటారు చూసారా, పత్ని, ఆవిడ వద్దు అక్కడ పెట్టద్దు, ఎందుకంటే పెడితే మీ ప్రాణానికి నష్టం వస్తుందేమో అనే భయంతో వద్దంటారు. కానీ ఈయన మాట ఇచ్చినందుకు దేవతలకి ఇక్కడ ఉంచండి, నేను భద్రపరుస్తాను అని చెప్పారు మునిగారు, దదీచి మునిగారు. అయితే అది భద్రపరిచినప్పుడు ఎంతకాలమైనా దేవతలు వాటి వంక తిరిగి చూడలేదు, చాలా కాలం యుద్ధాలు జరగలేదు. సో అప్పుడు దదీచి మునిగారు ఇంకా వీటితో పని లేదని చెప్పి వాటిని వాటర్గా మార్చేస్తారు. ఆయుధాలన్నిటినీ వాటర్లా మార్చి ఆయన వాళ్ళ ఇంట్లో వాటర్ కోసం వాటర్గా మార్చి ఆ వాటర్ని తాగడం జరుగుతుంది. తాగిన తర్వాత కొద్ది రోజులకి దేవతలందరూ వచ్చి మా ఆయుధాలు మాకు కావాలి అని అడగడం జరుగుతుంది. అప్పుడు ఈయన ఏం చెప్తారంటే, మీ ఆయుధాలు ఇక లేవు, దాంతో పని లేదని చెప్పి నేను ఆ ఆయుధాలను వాటర్ లాగా నీరులా మార్చి నేను తాగడం జరిగింది. ఇప్పుడు మీ ఆయుధాలు మీకు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది గనక నేను మీ ఆయుధాలు మీకు ఇవ్వాలి, కానీ మీ ఆయుధాలు నీరు రూపంలో నా ఎముకలకు పట్టి ఉన్నాయి కనుక నేను చనిపోయిన తర్వాత నా ఎముకలు తీసుకొని వాటితో మీరు ఆయుధాలను తయారు చేసుకోండి అని చెప్పడం జరిగింది. వెంటనే యజ్ఞాలు చేస్తారు చూసారా, హోమాలు చేస్తారు, అందులో ఆయన దూకి చనిపోతారు. అప్పుడు ఆయన అస్థిజాలు అంటే ఏంటంటే ఎముకలు అనమాట. సో ఆ ఎముకలను ఈ దేవతలు తీసుకొని వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రుడికి ఇస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఆయన ఎదుటి వాళ్ళ కోసం మంచి జరగడం కోసం ఈయన ప్రాణత్యాగం చేశారనమాట. అందుకని ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పారు. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, శరీర్ కా మాంస దేనే వాలే ఉసీ నరకా రాజా. శరీర్ కా మాంస అంటే మాంస తెలుసు కదా, మీట్, మన శరీరంలో ఉన్నటువంటి మాంసం అనమాట. అది కూడా దానం ఇచ్చారంట ఒక రాజు. ఏ రాజు? ఉసీనర్ కా రాజా. ఉసీనర్ అంటే అది ప్లేస్, రాజ్యం పేరు, ఆ రాజ్యం పేరు అనమాట అది. ఆయన ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రాజు తన మాంసాన్ని దానం చేశారు. ఎందుకు చేశారు మీకు తెలియదు కదా. ఆ రాజు ఎవరు? రాజు పేరు శిబి చక్రవర్తి. తెలుసా? శిబి చక్రవర్తి మీకు ఆల్రెడీ స్టోరీ తెలిస్తే ఓకే, తెలియకపోతే ఇప్పుడు వినండి. ఆయన చాలా అంటే ఇచ్చిన మాట మీద నిలబడేటటువంటి మంచివాడు అనమాట. ఎదుటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు, ఏదైనా త్యాగం చేస్తాడు. ఆయన చెక్ చేయడం కోసం ఇంద్రుడు అలాగే అగ్నిదేవుడు ఇద్దరు కూడా మాట్లాడుకొని ఆయన చెక్ చేయడం కోసం ఇంద్రుడేమో డేగలాగా అంటే ఈగల్లాగా, అలాగే అగ్నిదేవుడేమో పావురంలాగా మారిపోయి డేగ పావురాన్ని వేటాడుతున్నట్టుగా వస్తారు. అప్పుడు పావురం గబగబా వచ్చి శిబి చక్రవర్తి కాళ్ళ మీద పడి, రాజా నన్ను రక్షించండి, ఈగలు నన్ను తినేయడానికి వస్తుంది అని అడుగుతుంది. అప్పుడు రాజు అభయమిస్తాడు, అంటే నీకేం కాదు, నేనున్నాను, నేను రక్షిస్తాను అని మాట ఇస్తాడు. ఈలోపు ఢేగ వస్తుంది, అంటే ఈగలు వస్తుంది, వచ్చి నాకు నా ఆహారం
తీసుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? నేను నా కడుపు నింపుకోవడం కోసం నేను పావురాన్ని వేటాడుతున్నాను, నా పావురం నాకు ఇచ్చేయండి అని అడుగుతుంది. అప్పుడు రాజు ఏమంటాడు? నేను అభయం ఇచ్చాను, అంటే నేను మాట ఇచ్చాను, ప్రామిస్ చేశాను, అందువలన నేను పావురాన్ని ఇవ్వలేను. కానీ నీ ఆకలి తీర్చాలి గనక పావురం బదులు పావురం ఎంతైతే వెయిట్ ఉంటుందో, బరువు ఉంటుందో అంత బరువు నా శరీరంలో మాంసాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్తాడు. ఓకే, సో అప్పుడు కాటా తెలుసు కదా మీకు, కాటా వేసి అందులో పావురాన్ని పెట్టి యువతలేమో శిబి చక్రవర్తి ఏం చేస్తాడంటే తన బాడీలో ఉన్నటువంటి మీట్ని కొంత కట్ చేసి అక్కడ పెడతాడు. కానీ వెయిట్ తూగదు, మళ్ళీ కట్ చేస్తాడు. అలా పార్ట్స్ పాపం కట్ చేసుకుంటూ పెడతాడు, అయినా వెయిట్ తూగదు. లాస్ట్కి ఏం చేస్తాడంటే మరి వీళ్ళు మోసం చేయడానికి వచ్చారు కదా, మనుషులే కదా, దేవతలు కదా వీళ్ళు, వాళ్ళ బరువు అలా ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉందన్నమాట. ఆయనే డైరెక్ట్గా కూర్చొని నా శరీరం మొత్తం తిను అని చెప్పి ఆ పావురం కోసం తన శరీరాన్నే త్యాగం చేస్తాడనమాట. అందుకని ఆయన్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా పెట్టారు. అర్థమైందా? ఎప్పుడైతే ఆయన తన శరీరాన్ని త్యాగం చేయడానికి ముందుకు వచ్చారో అప్పుడు ఈయన నిజంగానే త్యాగమూర్తి అని చెప్పి ఆశీర్వదించి దేవతలు ఆయన శరీరాన్ని ఆయనకి తిరిగి ఇచ్చి వెళ్ళిపోతారు. ఇప్పుడు అర్థమైంది కదా, అందుకే ఆయన్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. कवच कुंडल दान देने वाले महावीर कर्ण आदि दूसरों के हित के लिए प्राण तक दे डाले. చూడండి, కవచ కుండల్ దాన్ దేనే వాలే. కవచ కుండల్ అంటే ఏంటి? ఎవరుకున్నాయి. కర్ణుడు తెలుసా? మహాభాగవతం మనకి భారతంలో కర్ణుడు ఉంటాడు. కర్ణుడు కవచ కుండలాలతో పుట్టడమే. అయితే మీకు ఇక్కడ చిన్ని స్టోరీ చెప్తాను, పెద్ద స్టోరీ చెప్పడానికి అంత టైం ఉండదు కదా, చిన్ని స్టోరీ చెప్తాను. కర్ణుడిని సర్వ సైన్యాధ్యక్షుడు అంటారు, తెలుసా మీరు? మీకు బాహుబలి సినిమా చూసారా? చూసారు కదా, అందరూ బాగా చూసే ఉంటారు చక్కగా. బాహుబలి సినిమాలో మనకి ప్రభాస్ వేసుకుంటారు చూసారా కవచ కుండలాలు, ఇక్కడ ఇలా వేసుకుంటారు ప్రొటెక్షన్ కోసం, వాటినే మనకి కవచ కుండలాలు అంటారు. ఓకే, వాటితోనే పుట్టాడు కర్ణుడు. అయితే అందులో సర్వ సైన్యాధ్యక్షుడిగా ఇస్తారా బాహుబలికి, ప్రభాస్కి? అలాగే పోస్ట్ ఇక్కడ కర్ణుడికి ఇచ్చారు యుద్ధంలో. మరి ఇటు పాండవులు ఉన్నారు కదా, అప్పుడు అర్జునుడు భయపడతాడు. అంటే కర్ణుణ్ణి కవచ కుండలాలతో ఉన్నప్పుడు ఓడించలేరనమాట. సో అందుకే ఏం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇంద్రుడు ఒక ప్లాన్ వేస్తాడు. ప్లాన్ వేసి, అంటే ఇక్కడ కర్ణుడికి ఒక అలవాటు ఉంది, ఏంటంటే సూర్య నమస్కారం చేసుకుంటాడు. సూర్య నమస్కారం చేసుకోగానే ఎవరో మునికి ఏదో ఒకటి దానం చేస్తాడు. అది తెలుసుకున్న ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో సూర్య నమస్కారం చేసుకుంటుంటే కర్ణుడు ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు కర్ణుడు వెంటనే తిరిగి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడానికి వస్తాడు. ఏం కావాలి అంటే, అప్పుడు ఏదైనా దానం ఇవ్వబోతుంటే అక్కడ ఇంద్రుడు ఏమడుగుతాడంటే, అంటే బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు ఏమడుగుతాడంటే, నేను ఒకటి అడుగుతాను, నువ్వు దానం చేసే ఉద్దేశం ఉంటే నాకు చెయ్యి, నేను అడిగింది చేస్తావా అంటాడు. మీరు ఏది అడిగినా తప్పకుండా చేస్తాను అంటాడు. అప్పుడు నీ కవచ కుండలాల్ని నాకు దానం చెయ్యి అని అడుగుతాడు. అప్పుడు కవచ కుండలాల్ని దానం చేస్తాడంట. మరి పాండవులు గెలవాలి కదా యుద్ధంలో, అందుకోసం దానం చేస్తాడు. అలా తను ఓటమిని, తన చావు తెలిసి కూడా మంచి కోసం తను అడిగింది, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం దానం చేస్తాడు. ఓకేనమ్మా, ఇది అందుకని వీళ్ళని ఎగ్జాంపుల్స్గా తీసుకున్నారనమాట. దూసరోంకే హిత్ కే లియే ప్రాణ్ తక్ దే డాలే, అంటే ఎదుటి వారి మంచి కోసం, హిత్ అంటే వెల్ఫేర్, మంచి కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఇచ్చారు. అపని ధాన్ వీరతా సేవే మనుష్యతాకే వైభవకో స్థిర్ రక. అందుకే వీళ్ళంత గొప్పగా చేశారు గనకే మనం ఇప్పటికీ కూడా వీళ్ళ గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం మర్చిపోకుండా. కవి సహానుభూతికి మహత్వకో సమझा रहे हैं, వే సహానుభూతికో మహావిభూతి మానా హే. సహానుభూతి అంటే ఎదుటి వాళ్ళ పట్ల జాలి, ప్రేమ, దయ కలిగి ఉండడం అనమాట, అదే సహానుభూతి. దాన్ని గొప్పగా చూపిస్తున్నారు ఇక్కడ మనకి కవి. దాన్ని మహావిభూతి, విభూతి తెలుసు కదా, శివుడి దగ్గర మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ విభూతి ఉంటుంది, దాన్ని మహావిభూతిలాగా ఆయన తీసుకున్నారు, స్వీకరించారు అని. సహానుభూతికి శక్తి ఇతనీ హే కి వహ సదా కే లియే విశ్వకో వశీకృత కర్ సక్తి హే. అంటే విశ్వ ప్రపంచాన్నే మన వశం చేసుకోగలం అనమాట మనకి సహానుభూతి అనేది ఉంటే. ఇస్కా ఉదాహరణ భగవాన్ బుద్ధ హే.
उनकी दया सहानुभूति के कारण उनके శత్రువుం को भी బుద్ధ के सामने सिर झुकना पड़ा. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే బుద్ధుడు అని చెప్తున్నారు. ఈయన వాళ్ళ శత్రువుల్ని కూడా ఆయన ముందు తల ఉంచుకునేలాగా చేశారు. పరోపకార హి పరమ ధర్మ హే. పరోపకార అంటే ఎదుటి వారికి ఉపకారం చెయ్యాలి, వాళ్ళకి కీడు చేయకూడదు, మేలు చెయ్యాలి. మన వల్ల అయినంత వరకు ఎదుటి వారికి మంచి చెయ్యాలి. ఓకే, వహీ ఉదార్ హే. జో మనుష్య హితార్థకే లియే మరతా హే వహీ మనుష్య హే. ఎవరైతే మనుషుల మంచి కోసం చనిపోతారో వాళ్ళే నిజమైన మనుషులు అని ఇక్కడ మనకి కవి చెప్పడం. అదే మనుష్యత, హ్యూమానిటీ. లెసన్ నచ్చిందని అనుకుంటున్నాను. మనకి సారాంశం తెలిస్తే ఇందులో నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చేసినట్టే, భావార్థులు వచ్చేసినట్టే. అవునా? టెన్షన్ ఏం పడకుండా సారాంశం ముందు నేర్చుకోండి, తర్వాత ఆటోమేటిక్గా భావార్థులు, దీని రిలేటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చదువుకోండి. ఓకేనమ్మా? బాయ్.